కాకినాడ నగరాన్ని ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేసి పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కౌడ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక ఫ్యాబిన్ ఫంక్షన్ హాల్లో కౌడ చైర్మన్ గా తలాటం సత్య ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేయగా ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కరి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్లు విశిష్ట అతిథులుగా పాల్గొని కౌడ చైర్మన్గా తలాటం సత్యతో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా కేంద్రీకృత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పాలనకు కొత్త పునాది పడిందన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, తలాటం సత్య నాయకత్వంలో కౌడ ద్వారా పట్టణాభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కౌడ నూతన చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కూటమి ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ నగర అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. అనంతరం తలాటం సత్యను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అప్పటికప్పుడు పురమాయించుకుంటాను కుదరకపోతే అతనే దగ్గరుండి ఆ సంప్ పట్టుకుని, హోస్ పట్టుకుని, హెలికాప్టర్ అంతా కూడా తలపై అంత చిత్తశుద్ధితో పార్టీ కోసం అది ఎప్పుడు ఏది ఫోటో పెట్టుకోలేదు, చేయలేదు. నేను చూశాను, నాకు తెలుసు. అది అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. అలాగా కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని ఏదైనా మెంబర్ టు లీడర్ చేసే విధంగా ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కాదు, ఏదైనా పార్టీ ఉందంటే అది జనసేన పార్టీ. అండ్ ఆ నాయకుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకొకసారి. అలాగే ఇంత మంచి చక్కటి అవకాశం కష్టపడ్డ కూటమి కోసం, అంటే ఓన్లీ జనసేన కోసమే కాదు, మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం అందరం కూడా కూటమి ప్రభుత్వం కోసం కష్టపడ్డాం. అలాగే మన నానాజీ గారికి ఎంత కష్టపడ్డారో కొండబాబు గారికి కూడా అంతే కష్టపడి కూటమి గెలుపులో కూడా భాగస్వామ్యం తీసుకుని, లోకేష్ గారి పాదయాత్ర దగ్గర నుంచి కూడా, ఇక్కడ నడిచినప్పుడు దగ్గర నుంచి కూడా, అలాగే కూటమి గెలుపుకి ఒక భాగస్వామ్యం తీసుకున్న సత్యాన్ని అభినందిస్తూ, ఇది గుర్తించి అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా చేయడం జరిగింది. సో నిజంగా ప్రతి జన సైనికుడు గర్వించదగ్గ విషయం. కష్టపడితే ఎప్పుడు హ్యాండ్ ఇవ్వరు, జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తని గౌరవిస్తారు, పదవులు ఇస్తారు, బాధ్యతలు ఇస్తారు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం తలాటం సత్య. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలాగా మనం పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో ఈ కాకినాడ నగరానికి కూడా చైర్మన్ అంటే ఈక్వల్ టు మంత్రి పదవి కింద భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది పెద్ద పదవి చెప్పాలంటే. అదేవిధంగా సత్యాన్ని నేను కూడా చూశాను దగ్గరగా. ఆ రోజు జనసేన పార్టీలో తిరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఒకటైనప్పుడు ఐకమత్యంగా పనిచేసే విధానం కావాలి. దాన్ని ఐకమత్యం చేసే వ్యక్తులు కూడా సరైన వ్యక్తులు ఉండాలి. అలాంటి సమయంలో కొన్ని మీటింగ్లు పెట్టినప్పుడండి సమన్వయం చేయడంలో పంతనారది అన్నతో పాటు మనోడు సత్య కూడా కీలక పాత్ర పోషించాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీటింగ్ పెట్టేటప్పుడు చాలా ప్రాబ్లం వచ్చేది. ఎవరైనా అందరూ ఎదురే కూర్చోవాలనుకుంటారు, అలాంటప్పుడు కూటమిలో నాయకులు సమన్వయం చేస్తూ నువ్వు అక్కడ కూర్చొని మీరు ఎక్కడ కూర్చొని సమన్వయం చేసి మీటింగ్ సక్సెస్ చేయడానికి కూడా ఆ రోజు పాత్ర పోషించిన దాంట్లో అన్నయ్యతో పాటు సత్య కూడా ఉన్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ కార్యక్రమాలు కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం కృషి చేసిన వ్యక్తికి ఈరోజు ఇంత చక్కటి పదవి లభించడం అనేది చాలా కార్యకర్తలు అందరూ గర్వించదగిన విషయం. ఇటువంటి సందర్భంలో మనందరం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒకటి నేర్చుకోవాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు రాష్ట్రం నుంచి పోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రహిత పరిపాలన రావాలని వారు భేషజాలకి పోకుండా కూటమి ఐక్యత కోసం కృషి చేసి కూటమిని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఆదర్శమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. వారు ఎంత త్యాగం చేశారు అనేది
మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీ శాఖలో నెంబర్గా ఉన్నారో ఆయన బాటలో వెళ్ళే మేమందరం కూడా మాకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి మేము కూడా మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు, మంత్రివర్యులు సుభాష్ గారు, అదేవిధంగా ఎంపీ గారు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే పంతో నానాజీ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అనపర్తి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కరి పద్మశ్రీ గారు, రాజశేఖర్ గారు, తోట సుధీర్ గారు, కొండబాబు గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు, అదేవిధంగా వేగుల లీలాకృష్ణ గారు, తుమ్మల బాబు గారు, అందరూ కూడా మా నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. పెండం దొరబాబు గారు, అందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా హాజరయ్యారు. మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే, ఇది కేవలం బాధ్యత మాత్రమే. క్రమశిక్షణతో పార్టీలో పనిచేసిన ఏ కార్యకర్త అన్నా సరే ఒకరికి ముందవ్వచ్చు, ఒకరికి వెనకవ్వచ్చు. నేను కూడా ఆఖరి వరుసలో కూర్చున్న ఒకనాటి జనసేన పార్టీ కార్యకర్తనే. ఈరోజు ఈ వేదిక మీద కూడా చైర్మన్గా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై కూటమి. తలాటం సత్యాను నేను భారత రాజ్యాంగాన్ని విశ్వాసంగా మరియు శ్రద్ధతో పాటిస్తాను. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నా బాధ్యతలను నిబద్ధతతో, న్యాయబద్ధంగా, పారదర్శకంగా మరియు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తాను. నా విధులను